నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు కువైట్ సైన్యం హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే గాని ప్రస్తుతం డ్రోన్లు మరియు మిసైళ్లను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసిందనమాట. ఇటువంటి నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రవాసులు కావచ్చు, కువైటీ ప్రజలు కావచ్చు, భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏవైనా డ్రోన్లు కానీ దానికి సంబంధించిన శకలాలు కనపడితే కానీ వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కువైట్ సైన్యం కువైట్లోని ప్రజలను కోరింది. ప్రజల యొక్క భద్రతను కాపాడేందుకు శిథిలాలను అడ్డగించే కార్యకలాపాల వల్ల పడిపోయిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, అలాగే ఆ యొక్క శకలాలు ఏవైతే ఉన్నాయో ఫోటోలు లేదా వీడియోలు తీయడం, అలాగే తీసిన తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులను కోరింది. ప్రజల భద్రతను కాపాడటానికి మరియు ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించడం మరియు ఖచ్చితమైన సమాచారం కోసం కేవలం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను కువైట్ సైన్యం నొక్కి చెప్పింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ వచ్చేసి కువైట్ పైన దాడులు చేసిన తర్వాత గాల్లోనే మిసైళ్లు కావచ్చు, క్షిపణులు ఏవైతే ఉన్నాయో, డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కువైట్ సైన్యం పేల్చివేసిందనమాట. అవి కువైట్లోనే వివిధ ప్రాంతాలలో పడి ఉన్నాయి. అందులో కొన్ని పేలనవి కూడా ఉండవచ్చని చెప్పేసి అటువంటివి ఏమైనా కనపడితే కానీ 112 నెంబర్కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇస్తే అక్కడికి అధికారులు చేరుకొని, సిబ్బంది చేరుకొని, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని వాటిని నిర్వీర్యం చేస్తాయి. వాటిని ఫోటోలు తీయడం కానీ, వీడియోలు తీయడం కానీ వాటి దగ్గరికి వెళ్ళడం చేయకూడదని చెప్పేసి, ఎందుకంటే అవి ప్రమాదకరమైనవని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.